విల్లు ఎక్కుపెట్టు సునంద. సునంద, రేవతిని కంటపడితే ఇన్నాళ్ల నా నాటకం వృధా అవుతుంది. అందుకే ఆ సాక్ష్యాన్ని నీ చేతులతోనే బూడిద చేయబోతున్నా. ఆల్ ది బెస్ట్. విల్లు ఎక్కుపెట్టు సునంద. గురి తప్పకూడదు సునంద. ఈ బాణంతో రాక్షస సంహారం జరిగి తీరాల్సిందే. మన ఇంట్లో వెలుగులు నిండాల్సిందే. కమాన్ సునంద. నువ్వు చేసింది సామాన్యమైన పని కాదు సునంద. శభాష్, చరిత్రలో నిలిచిపోయే పని చేశావు. సూపర్. చాలా థ్యాంక్స్ అమ్మా. మీరే గనక ఈ విషయం చెప్పకపోతే రేవతి గారు మాకు దక్కేవారే కాదు. బతికుండగా తల్లిని చంపిన బాధతో సిరి మిగిలేది కాదు. మీ రుణం తీర్చుకోలేనమ్మా. ఇందులో అసలు రుణమే ఉందమ్మా. సిరి నన్ను నమ్మింది. నమ్మిన వాళ్ల కోసం ఆ మాత్రం చెయ్యకపోతే ఎలా? త్వరలోనే నిజమైన కూతుర్ని కలుసుకో అమ్మా. మళ్ళీ ఎవరో ఒకరు చూడకముందే బయలుదేరండి. అన్నయ్య, వదిన గురించి ఏమైనా తెలిసిందా? రేయ్, అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్తావేంట్రా? తెలీదు. ఇప్పుడేంటి? ప్రేమ పెళ్లి చేసుకున్న భార్య కనిపించకుండా పోతే ఇంత లైట్ గా ఎలా తీసుకుంటున్నావు? నువ్వసలు మగాడివేనా? దీప్తి, ఏంటే ఇది? నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, పిచ్చే పట్టింది. నీలాంటి మనుషుల్ని చూస్తుంటే పిచ్చెక్కకుండా మామూలుగా ఎలా ఉంటారు? పిచ్చి పట్టింది. దీప్తి, దీప్తి ఆగు.
ఇప్పుడేమైందని ఎందుకంత గొడవ చేస్తున్నావు? సిగ్గులేదా నీకు ఆ మాట అనడానికి? పెళ్ళాం కనిపించకుండా పోయి 12 గంటలవుతుంది. సెల్ పనిచేయడం లేదు, ఫంక్షన్ కి రాలేదు, బతుకుందో ఎవరన్నా చంపేశారో కూడా తెలీదు. ఇంత కూల్గా ఎలా ఉంటున్నావు నువ్వు? నిద్రపోతుంటే లేపచ్చు, నిద్ర నటించే వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. కావాలని తప్పిపోయిన మనిషిని ఎక్కడి నుంచి వెతికి తెమ్మంటా? ఆస్తి నాదవుతోందని అర్థమైనప్పటి నుంచి సిరి ప్రవర్తన మారిపోయింది దీప్తి. తనే వారసురాలన్న ఎవిడెన్స్ క్రియేట్ చేయడం, మీ అమ్మని మోసం చేయడం. నా అవసరం వదినికి లేదు. తనే ఈ ఆస్తికి వారసురాలు. సిరికి ఆస్తిని తిరిగివ్వడం ఇష్టం లేని వాళ్లే ఈ నాటకాలన్నీ ఆడుతున్నారు. దీప్తి, ఏదైనా చెప్పదలుచుకుంటే డైరెక్ట్ గా చెప్పు. అచ్చా, సరే చెప్పండి. సిరి ఏది? ఎక్కడన్నా దాచారా? ఏకంగా పాతి పెట్టారా? ఏంటి చెప్పండి. డైరెక్ట్ గానే అడుగుతున్నాను కదా, చెప్పండి. సమాధానం చెప్పండి. ఏంటి దీప్తి, బార్డర్లో గన్ను పట్టుకొని పహారా కాస్తున్న మిలిటరీ ఆఫీసర్ని స్టాక్ ఎక్స్చేంజ్ గురించి అడగకూడదు. సంబంధం లేని ప్రశ్నలు అడిగితే సమాధానంలో యు గాట్ ఇట్. వదిన మాయం అవడానికి మీకు సంబంధం ఉంది అని ఎవరు చెప్పారు నీకు? మొన్న నా భర్త కనిపించకుండా పోవడానికి, ఇప్పుడు వదిన మాయం అవడానికి మీరే కారణం. ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ ఉంటే చూపించు, చూపించు. దీప్తి, అరిచి చెప్పేవన్నీ నిజాలు కావు, అణుకువగా చెప్పేవన్నీ అబద్ధాలు కావు. దీప్తి, సిరి గురించి నీకన్నా నాకే ఎక్కువ తెలుసు. తనని నేను ఈ ఇంటికి రాకముందు నుంచి చూస్తున్నాను. అప్పటి సిరి వేరు, ఇప్పుడున్న సిరి వేరు. తనిప్పుడు పూర్తిగా డబ్బు మనిషి. ఆస్తి కోసం ఏం చేయడానికైనా వెనకాడని క్రిమినల్. చాలా ఆపే. ఓకే, మీతో మాట్లాడడం పోట్లాడడం అనవసరం. నాకిప్పుడు సిరి కావాలి. తనొచ్చేదాకా నేనిక్కడి నుంచి కదలను. చేయండి, ఏం చేస్తారో చేయండి. నాకు వదిన కావాలి. తీసుకొని రండి. దీప్తి, అనవసరంగా సీన్ క్రియేట్ చేయకు. సిరి మా జేబులో లేదు, నువ్వు అడగగానే తీసివ్వడానికి. కాస్త సెన్సిబుల్ గా బిహేవ్ చేయి. నాకు ఎక్స్ప్లెనేషన్ వద్దు, క్లారిటీ కావాలి. వదిన నా కళ్ళ ముందుకి రావాలి. నీ భర్త మీద కూడా లేని ప్రేమ దాని మీద ఎందుకే నీకు? అవును, ఎక్కువే అయింది. వదినొస్తే మిగతా విషయాలు వాటంతటా అవే బయటకొస్తాయి. ఆ నమ్మకం నాకుంది. అమ్మా, ఏం లేదమ్మా, నేను సోదెమ్మని. అమ్మోరి జాతరలో మీ ఇంటి రత్నాన్ని చేజార్చుకున్నారు. తిరిగి భద్రంగా అప్పజెప్పి వెళ్దామనొచ్చాను. ఏంటమ్మా నువ్వనేది? రత్నమేంటి, పోగొట్టుకోవడమేంటి? మాకేమీ అర్థం కావటం లేదు. మేమేం పోగొట్టుకోలేదు, రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు. వెళ్ళండి. లేదమ్మా, సరైన ఇంటికే వచ్చా. ఒక్కసారి చూస్తే మీరే ఒప్పుకుంటారు. చూస్తారా? అమ్మా సిరి, రా అమ్మా.
ఇదేంటి సిరి ఇక్కడికి ఎలా వచ్చింది? తను రేవతిని కలిసిందా? తల్లి అని గుర్తుపట్టిందా? చూస్తే ఇప్పుడు రేవతి గురించి ఏమని చెప్తుంది? సునంద నమ్మదు కదా. వదినా, వదినా, ఏంటిది? అసలు ఏమైపోయావు? ఇప్పుడు దాకా ఎక్కడున్నావు? ఏం లేదు దీప్తి, జాతర దగ్గర వాష్రూమ్కి వెళ్ళాను. సరిగ్గా అదే టైంలో ఎవరో పిల్లాడు వెళ్తూ వెళ్తూ రూమ్ బయట గొల్లెం పెట్టాడు. దాంతో అంతలో ఇరుక్కుపోయాను. ఏంటి, రోజంతా అక్కడే ఉన్నావా? అంతసేపు ఎవరూ రాలేదా? తలుపు తీలేదా? అంత ఫాస్ట్గా వస్తే ఇక్కడ తన గురించి గొడవలు ఎలా జరుగుతాయి? మనం కొట్టుకు చావాలి, అపార్థాలు చేసుకోవాలి, శాపాలు పెట్టుకోవాలి. తన ఇంపార్టెన్స్ పెరగాలి, అప్పుడు కదా ఎంట్రీ ఇచ్చేది. కనీసం ఇప్పటికైనా అర్థమవుతుందా దీప్తి? తను రాకపోవడం వెనక ఎంత సిల్లీ రీజన్ ఉందో. ఈ మాత్రం దానికి అంకుల్ని ఎన్ని మాటలు అన్నావో చూడు. కూతురికి పుట్టిల్లంటే ఆ మాత్రం అనే హక్కు ఉంటుంది రేహా. అన్నీ పర్వాలేదు, నేనేం సీరియస్గా తీసుకోవడం లేదు. పాపం అన్ని గంటలు వాష్రూమ్లో ఉండిపోయింది. ఎంత ఇబ్బంది పడిందో ఏంటో. తనకేం కావాలో చూడండి. మీరెవరో గాని సమయానికొచ్చి మా ఇంటి పరువు కాపాడారు. చాలా థ్యాంక్స్ అండి. సునంద, ఆవిడకేదైనా ఇచ్చి పంపించి. మీ మాట తీరు చూస్తూ ఉంటే చాలా లోతైన మనిషిలా ఉన్నారు. సిరి, కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. అదే, అందరినీ ఇబ్బంది పెట్టకుండా నువ్వు ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా ఉండమంటున్నానమ్మా. నీ పుణ్యం, నీ పూజలు వృధా కావమ్మా. నువ్వు కొలిచే ఆ తల్లి నీకు వెన్నంటే ఉంటుంది. కష్టాలు ఎదురైతే భరించు, కన్నీళ్లు తప్పవనుకుంటే వరించు. పోరాటం మాత్రం ఆపద్దు తల్లి. రాత్రంతా భరిస్తేనే కాని సూర్యోదయం కాదని గుర్తుంచుకో అమ్మా. జాగ్రత్త. దీప్తమ్మా, త్వరలోనే నీ మొగుడు సాలెగుటి నుంచి తప్పించుకునొస్తాడు. పెనిమిటితో కలిసి పరదేశానికి తుర్రుమంటావు. సిద్ధంగా ఉండు. వస్తాను మరి. కుర్రో కుర్రు. పదొదినా, ఫ్రెష్ అప్ అయి భోంచేద్దు గాని. ఏం లేదు దీప్తి, జాతర దగ్గర వాష్రూమ్కి వెళ్ళాను. సరిగ్గా అదే టైంలో ఎవరో పిల్లాడు వెళ్తూ వెళ్తూ రూమ్ బయట గొల్లెం పెట్టాడు.
ఇలాంటి సిచ్యువేషన్లో ఏదో ఒక కొటేషన్ చెప్పడానికి వస్తుంటావు కదా, కానీ అది వినే టైం నాకు లేదు. కానీ నీకు టైం దగ్గర పడింది దేవేంద్ర. నువ్వు నన్ను చంపలేవు, ఆ విషయం ప్రూవ్ అయింది. నన్ను ఇంటి నుంచి పంపలేవు, అది ప్రూవ్ అయింది. నువ్వు నన్ను కిడ్నాప్ చేయించి రూమ్ లో బంధించావు అని ఒక్క మాట చెప్పుంటే. చెప్పాల్సింది కదా, ఎందుకు ఊరుకున్నావు? అత్తయ్య, ఇదంతా చేసింది మామయ్య గారే. నిజానికి నేను అసలు చచ్చిపోవాల్సింది, కానీ ఆ టైంలోనే సోదమ్మ వచ్చి అపరదుర్గాదేవిలా నన్ను కాపాడింది అని చెప్పాల్సింది కదా, ఎందుకు ఊరుకున్నావు? అలా చెప్తే వాళ్ళు నమ్మరన్న విషయం నీకు తెలుసు. ఆ ధైర్యంతోనే కదా చెప్పమంటున్నావు. ఒక్క విషయం గుర్తుంచుకో, ఆవిరైపోయిన నీరు ఏ క్షణంలోనైనా మళ్ళీ నీరుగా మారవచ్చు. అపార్థం చేసుకున్న నా భర్త అత్తయ్య గారు ఏ క్షణంలోనైనా నన్ను అర్థం చేసుకోవచ్చు. ఆ రోజు నీకు ఈ ఇంట్లోనే కాదు, వాళ్ళ మనసుల్లో కూడా స్థానం ఉండదు. అది గుర్తుంచుకో. ఏంటిది, అంత పైనుంచి కింద పడ్డా ఇంకా తనది పైచే అన్నట్టు మాట్లాడుతోంది? లాభం లేదు, చివరి దెబ్బ కొట్టాలి, అది చావు దెబ్బ అవ్వాలి. ఏడవకు, నువ్వేడిస్తే నాకేడుపు వస్తుంది. ఆకలేస్తుందా? అయితే అన్నం కలిపి గోరుముద్దలు తినిపిస్తానే. ఇదిగో తిను. ఇది నీ ముద్ద, ఇది నా ముద్ద. భారతి గారు, వెతికి వెతికి రేవతి గారు ఎక్కడ ఉన్నారో తెలుసుకున్నాం, ఇంటికి తీసుకొచ్చాం. వాట్ నెక్స్ట్? రేవతి బతికే ఉందని అందరికీ చెప్పాలి, కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. నో మేడం, అలా చేస్తే మీ స్నేహితురాలకి మీరే అన్యాయం చేసినట్టు అవుతుంది. అదేంటి తేజ? ఎస్, కోర్టులో మానసిక పరిస్థితి బాలేదని మనిషి మాట చల్లదు, సాక్ష్యం చల్లదు. పైగా రేవతి గారు బతికే ఉన్నారని దేవేంద్రకు తెలిస్తే, తెలిసిన మరుక్షణం దేవేంద్ర అలర్ట్ అయిపోతాడు, రేవతి గారిని చంపాలని చూస్తాడు. నిజమే తేజ, దేవేంద్రకి అలాంటి అవకాశం ఇవ్వకూడదు. రేవతి గారికి ట్రీట్మెంట్ చేయిద్దాం, తన గతం ఆవిడ గుర్తొచ్చేలా చేసి షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడే రేవతి గారిని కోర్టులో ప్రొడ్యూస్ చేద్దాం. న్యాయంగా వన్స్ జడ్జ్మెంట్ వచ్చాక మీ అంబిషన్ ఫుల్ఫిల్ అవుతుంది, మీరు నాకు అప్పగిచ్చిన పనికి కూడా నేను న్యాయం చేసినట్టు అవుతుంది. దేవేంద్ర చేసిన అన్ని క్రైమ్స్కి ఓ ఫుల్ స్టాప్ పెట్టినట్టు అవుతుంది. అలాగే తేజ. వాట్సన్? ఎక్స్క్యూజ్ మీ సార్, మేడం ఉన్నారా? మేడం అంటే? మేడం అంటే సిరి మేడం సార్. నేహా, ఏంటి బావా? ఎవరి కోసం ఎవరు వచ్చారు చూడు. ఎవరి కోసం వచ్చారు? సిరి మేడం కావాలి. ఓ, సిరి, సిరి, నీకోసం ఎవరో వచ్చారు.
సరే నేహ, నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతాను. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? రాకుండా ఎలా ఉంటాం? మాట్లాడుకున్న ఒప్పందం ఏంటి? మీరు చేసిందేంటి? నాకు సాయం చేయమని అడిగాను, మీరు చేశారు. మీ మీద నాకు కృతజ్ఞత ఉంది. కృతజ్ఞత ఏంటి? ఒట్టి మాటలతో సరిపెట్టేసి చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారా? మీ అత్తగారు కోర్టులో సాక్ష్యం చెప్పకుండా మాతో నాటకం ఆడించారు.